నమస్తే ఎంటీవీ తెలుగు నేను మీ మహేశ్వరి. మే 31 వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఏలూరులోని ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ రవిరాజ్ కుమార్ గారు అయితే మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మా ఎంటీవీ ప్రేక్షకులకు నోటి క్యాన్సర్ మరియు పొగ సేవించడం వల్ల కలిగే నష్టాల గురించి చర్చిద్దాం సార్. తప్పకుండా. సో నోటిపూత అంటే ఏంటి సార్? నోటిపూత అంటే మనకి నోటిలో ఉన్న చాలా మృదువైన చర్మం, బొగ్గ పైన, పెదవి, నాలుక పైన ఉండే చర్మం మీద ఎరుపుగా లేదంటే తెలుపుగా వచ్చే పూతని నోటిపూతగా మనం సాధారణంగా చెప్తూ ఉంటాం. అవి పూత రూపంలోనే కాకుండా కొంతమంది పేషెంట్స్లో అల్సర్స్ అంటే పుండు రూపంలో కూడా ఉంటుంది. ఇది సాధారణంగా నోటిపూత అనేది ఎక్కువ మందిలో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో లేదంటే లేడీస్లో మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో కూడా నోటిపూత వస్తూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ మందిలో నోటిపూత అనేది విటమిన్ లోపం వల్ల మరియు ఐరన్ డెఫిషియన్సీ వల్ల చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ఈ ఆధునిక యుగంలో ఎక్కువ స్ట్రెస్, పని ఒత్తిడి ఉన్న వాళ్ళకి స్లీప్లెస్నెస్ అంటాం దాన్ని, నిద్రలేమి వల్ల కూడా నోట్లో పుండ్లు పడవచ్చు. ఎక్కువ మందికి సాధారణంగా వచ్చేది వైటమిన్ లోపం వల్ల, ఐరన్ లోపం వల్ల వస్తూ ఉంటుంది. నోటిపూత మరియు దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? నోటిపూత మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎక్కువగా బుగ్గ చర్మం అయినా లేదంటే పెదవి, నాలుక పైన వస్తూ ఉంటుంది. అదేవిధంగా విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది నోటిపూత వచ్చినప్పుడు. సాధారణంగా నోటిపూత వచ్చిన వారు ఆహారం తీసుకోవడం లేదంటే నమలడం, దాన్ని మింగడం కష్టంగా మారుతూ ఉంటుంది. ఈ 3 ముఖ్య లక్షణాలు నోటిపూత విషయంలో ఉంటాయి. సార్, నోటిపూత అండ్ నోటి క్యాన్సర్ రెండు ఒకటేనా సార్? నోటిపూతకి నోటి క్యాన్సర్కి కొన్ని దగ్గర లక్షణాలు ఉన్నాయి, కాకపోతే రెండు వేరు. నోటిపూత అనేది ఎక్కువ విటమిన్ డెఫిషియన్సీ లోపం, స్ట్రెస్ వల్ల, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేదాన్ని నోటిపూతగా ఉంటుంది. దీన్ని ఎలాగా సెపరేట్ చేయొచ్చు అంటే, నోటిపూత అనేది సుమారుగా 1 వారం నుంచి 10 రోజుల్లో దానికి తగ్గ మెడిసిన్, విటమిన్ డెఫిషియన్సీ లోపం మనకి కనిపించినట్లయితే ఆ విటమిన్ సప్లిమెంట్ మాత్రలు కానీ, లేదంటే పైన చర్మం మీద రాసే ఆయింట్మెంట్స్ ఉంటాయి, వాటికి ఒక ఎనస్థెటిక్ జెల్ అంటాం డెంటల్ పరిభాషలో. లిగ్నోకైన్, బెంజోకైన్ వంటి జెల్స్ రాసినప్పుడు, అదేవిధంగా ఒక స్టెరాయిడ్ క్రీమ్, ట్రయాంసినోలోన్ ఎస్టోనైడ్ అనే స్టెరాయిడ్ క్రీమ్ ఉంటుంది, అవి రాసినప్పుడు సుమారుగా 1 వారం నుంచి 10 రోజుల్లో నోటిపూత అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రావచ్చు కానీ ఖచ్చితంగా అయితే తగ్గుతుంది. అదే క్యాన్సర్ వల్ల వచ్చిన నోటిపూత అయితే కనుక కనీసం 4 నుంచి 6 వారాలు ఉంటుంది. అది ఏ విధమైన మందులు వాడినా కూడా తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. దాన్ని బట్టి ఇది నోటిపూత డెఫిషియన్సీ వల్ల వచ్చిందా లేదంటే క్యాన్సర్ పుండుగా మారిందా అనేది ఈ సమయం 4 నుంచి 6 వారాలు కూడా ఏ విధమైన రిజల్ట్ చూపించకపోయినా, మందుల్లో ఏ విధమైన సిమ్టమాటిక్ రిలీఫ్ రాకపోయినా పేషెంట్కి ఇంకా వ్యాపిస్తున్నా దాన్ని క్యాన్సర్ పుండు కింద నిర్ధారించవచ్చు. సార్, నోటి క్యాన్సర్ మరియు దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏమై ఉంటాయి? నోటి క్యాన్సర్కు కూడా నోటిపూత లక్షణాలే ఉంటాయి మొదటి స్టేజ్లో. అవి ఒక చర్మం మీద అల్సర్స్, నోటి చర్మం మీద అల్సర్స్ రావటం, ఒక పూతలాగా ఏర్పడటం, నవలడంలోనూ మరియు మింగటంలోనూ ఆహారం కష్టంగా అనిపించడం జరుగుతుంది. ఇంకా క్యాన్సర్ పుండుకి కొద్దిగా అధిక లక్షణాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి చెవి నొప్పి రావడం, గొంతు నొప్పి రావడం, ఏ భాగంలో అయితే ఆ క్యాన్సర్ పుండు ఉందో ఆ క్యాన్సర్ పుండు వల్ల ఒకవేళ నాలుక మీదకు వ్యాపించినట్లయితే నాలుక కదలికతో పాటు దవడ కదలిక కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ పేషెంట్ నోరు తెరవడానికి కష్టపడటం, లేదంటే నాలుక కదపడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. ఆ లక్షణాలను బట్టి ఇది క్యాన్సర్ పుండా లేదంటే నోటిపూత అనే దాన్ని సపరేట్ చేయొచ్చు. ప్రస్తుతం నోటి క్యాన్సర్కి ఏ చికిత్స అందుబాటులో ఉంది సార్? నోటి క్యాన్సర్కి చికిత్సని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సర్జరీ, రెండవది కీమోథెరపీ, మూడవది రేడియోథెరపీ అంటాం. ముందుగా ఈ 3 చికిత్సల్లో ఏ చికిత్స చేయాలన్నా కానీ అది క్యాన్సర్గా నిర్ధారణ జరగాలి. కొన్ని క్యాన్సర్స్ మొదట్లో ఎట్లా ఉంటాయంటే నోటిపూతగా మొదలవి అవి ఏ మందులకి తగ్గకుండా ఉన్నప్పుడు వాటికి కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. అందులో ముఖ్యంగా టోలిడిన్ బ్లూ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. దాన్ని ఒక పూత వచ్చిన భాగంలో టోలిడిన్ బ్లూ అనేది ఒక డై, అంటే ఒక
స్టెయిన్ లాంటిది అనుకోవచ్చు, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఆ డైని అక్కడ అప్లై చేసినప్పుడు అది కనుక పాజిటివ్ టెస్ట్ ఇస్తే అది ఖచ్చితంగా క్యాన్సర్ పుండు కింద నిర్ధారించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అత్యాధునికంగా వేల్ స్కోప్ అనే ఒక పరికరంతో కూడా క్యాన్సర్ని కనిపెట్టవచ్చు. అన్నిటికంటే ఖచ్చితమైన టెస్ట్, ఇది ఖచ్చితమైన క్యాన్సర్ అనే నిర్ధారణ తెలవాలంటే ఖచ్చితంగా బయాప్సీ అనేది చేయాలి. బయాప్సీ అంటే ఎక్కడైతే మనకి చెడ్డ భాగం ఉందో అక్కడి నుంచి ఒక చిన్న పీస్ని తీసి పెథాలజిస్ట్కి దాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు మైక్రోస్కోప్లో ఆ కణాలు ఎట్లా ఉన్నాయి, క్యాన్సర్ కణాలు ఉన్నాయా, మంచి కణాలు ఉన్నాయని చూసి మనకి నిర్ధారణ టెస్ట్ చేస్తారు. ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత మీరు అడిగినట్టు చికిత్స విభాగంలో మొత్తం 3 రకాల చికిత్సలు ఉంటాయి. ఒకటి సర్జరీ, రెండవది కీమోథెరపీ, మూడవది రేడియోథెరపీ. సాధ్యమైన వరకు మొదటి స్టేజెస్లోనే క్యాన్సర్ నిర్ధారణ జరిగినప్పుడు దాన్ని కీమోథెరపీ, రేడియోథెరపీ అంటే ఇంజెక్షన్స్ రూపంలో మరియు కరెంటు రూపంలో, వాడుక భాషలో రేడియోథెరపీని అందరూ కరెంటు అని వ్యవహరిస్తుంటారు. ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ ద్వారా తగ్గించవచ్చు. అదే బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో కనుక ఒక పేషెంట్ వచ్చినట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం సర్జరీకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా 3 రకాల ట్రీట్మెంట్స్ అక్కడ ఒక వ్యక్తి ఒక డాక్టర్కి రిపోర్ట్ చేసిన టైంని బట్టి, ఆ స్టేజ్ని బట్టి నిర్ధారణ జరుగుతుంది. సార్, ఈ వరల్డ్ నో టొబాకో డే అంటే ఏంటి సార్? దీన్ని జరుపుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది 1987వ సంవత్సరంలో మే 31వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నో టొబాకో డే జరుపుకోవాలని సూచించింది. దానికి అనుగుణంగానే డాక్టర్లందరూ, దీనికి సంబంధించిన డెంటిస్ట్ కావచ్చు, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కావచ్చు, లేదంటే పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా మే 31న వరల్డ్ నో టొబాకో డేగా పరిగణించి దానికి సంబంధించిన కార్యక్రమాలు అవి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, టొబాకో వల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి, అది ఏ రూపంలో తీసుకున్నా, పొగ రూపంలో కానీ నవలే రూపంలో కానీ ఏ విధంగా తీసుకున్నా దానివల్ల కలిగే దుష్ఫలితాలు అన్నిటినీ కూడా జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద క్రియేట్ చేయడం గురించి ఒక రోజున మే 31న దీన్ని వరల్డ్ నో టొబాకో డేగా పరిగణించవచ్చు. సార్, అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఈ వరల్డ్ నో టొబాకో డేని ఎలా జరుపుకుంటారు సార్? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అంటే AOMSA అంటాం దాన్ని షార్ట్ ఫామ్లో, దేశంలో ఉన్న మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ అందరితో పాటు అన్ని దంత కళాశాలలకి ఒక సూచనలు పంపించింది. దీనిలో భాగంగా నో టొబాకో డే సందర్భంగా మే 31న ర్యాలీలు చేపట్టడం, అదేవిధంగా వార్తాపత్రికల్లో కాలమ్స్ ప్రచురించడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో యంగ్ జనరేషన్ వాళ్ళని టొబాకో వల్ల కలిగే అనర్థాలకి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. దానికి అనుగుణంగానే మేము కూడా ఈ సంవత్సరం రకరకాల కార్యక్రమాలు వివిధ విభాగాల్లో చేయడం జరుగుతుంది. సార్, ఈ మే 31 వరల్డ్ నో టొబాకో డే మీ శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏ కార్యక్రమం చేయబోతున్నారు సార్? ఖచ్చితంగానమ్మా, ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసేలాగా, అంటే ఒక టొబాకోలో మనము అనేక పరిశోధనల ద్వారా తేలింది ఏంటంటే కనీసం ఒక 4000 రసాయనాలు ఉన్నాయి ఒక టొబాకోలోనే. అందులో ఒక 70 వరకు క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ఇవి అందరికీ తెలియదు. స్మోకింగ్ అంటే కొంతమంది ఫ్రెండ్స్తో అలవాటు అవ్వడం వల్ల చేస్తారు, కొంతమంది ఒక ప్యాషన్ కింద దాన్ని తీసుకుని ఉండవచ్చు. కాకపోతే ఇన్ని దుష్ఫలితాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఎవరు కూడా దాన్ని కంటిన్యూ చేయరు. సుమారుగా 70 రకాల క్యాన్సర్ కారణాలు అంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఈ టొబాకో ఏ ఫామ్లో తీసుకున్నా, అది స్మోకింగ్ ఫామ్ అవ్వచ్చు, చుట్ట, బీడీ, సిగరెట్, కొంతమంది రివర్స్ స్మోకింగ్ అని మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం, అది చాలా ప్రమాదకరమైనది. దాంతోపాటు కొంతమంది స్మోకింగ్ చేయరు కానీ టొబాకోని వేరే రకంగా అంటే ఖైనీ, గుట్కా ఈ విధంగా కూడా నవలే భాగంలో వాడతారు. కొంతమంది ముక్కు ద్వారా పీల్చుకునే ఫామ్లో కూడా వాడుతుంటారు. ఇవన్నిటి వల్ల జరిగే అనర్థాలని జనరల్ పబ్లిక్కి, అదే సామాన్య ప్రజానికానికి తెలిసేలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంతో పాటు మా హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్లు అవి కండక్ట్ చేసి ఎవరికైనా నోటిపూత వాటి గురించి అనుమానాలు ఉంటే బయాప్సీ పరీక్ష ద్వారా వాటిని నిర్ధారించడం అన్నీ ఉచితంగా చేస్తున్నాం. సార్, ఈ వరల్డ్ నో టొబాకో డే పురస్కరించుకొని మా ఎంటీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఎంటీవీ ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రజానికానికి కూడా ఈ టొబాకో మరియు వాటి ఉత్పత్తులని వాడటం వల్ల జరిగే అనర్థాల గురించి, దుష్ఫలితాల గురించి
ఒక ప్రజానీకంలో తీసుకుపోవాలని ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ స్మోకింగ్ చేయటం అనేది ప్యాసివ్ స్మోకింగ్ అంటాం, అది చాలా డేంజర్. ఏమంటే ఎవరైనా పొగ తాగినప్పుడు వాటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు తీసుకునే వాళ్ళని యాక్టివ్ స్మోకర్స్ అంటాం, చుట్టుపక్కల పొగ వదిలినప్పుడు పీల్చుకునే వారిని ప్యాసివ్ స్మోకర్స్ అంటాం. కాబట్టి మన ఆరోగ్యం పాడవటమే కాకుండా సమాజంలో ఇతర వ్యక్తులు వాటితో అలవాటుతో సంబంధం లేని వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు. కాబట్టి ఈ పొగాకు మరియు వాటి ఉత్పత్తులని వాడటం మానుకుంటే నోటి క్యాన్సర్ ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా ప్రజానీకం అందరూ కూడా దాని అనర్థాలను తెలుసుకొని ఒకవేళ ఇప్పటికే అలవాటు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని మాన్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా చేసుకుంటారు. ప్రెసెంట్ యూత్ అనేది స్మోకింగ్కి చాలా అడిక్ట్ అయిపోయింది సార్. సో వాళ్ళు ఆ స్మోకింగ్ నుంచి బయటపడడానికి ఏదైనా సజెషన్ ఇస్తారా? ఖచ్చితంగానమ్మా. ఈ ప్రజెంట్ యూత్లో స్మోకింగ్ హ్యాబిట్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి చాలా ఎక్కువగానే ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల ఇప్పటివరకు జరిగే అనర్థాలన్నీ కూడా మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా వివరించాను. అందులో ఒక 70 వరకు క్యాన్సర్ కారకమైన ఉత్ప్రేరకాలు ఉన్నాయని ఇంతకుముందు మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పిన దాన్ని ఇప్పుడు ఉన్న యువత అందరూ అర్థం చేసుకొని స్మోకింగ్ వైపు, ఈ పాన్ మరియు జర్దా గుట్కాల వైపు వాళ్ళ దృష్టిని మరల్చకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు ఉండాలని ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం. ఇప్పటికే ఎవరైతే ఈ అలవాటు చేసుకున్నారో వాళ్ళు కూడా ఈ అలవాటుని మానుకుంటే కనుక వారి ఆరోగ్యం మరింత మెరుగవుతుంది, నోటి క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. చూశారు కదా, స్మోకింగ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి డాక్టర్ గారు మనకి చాలా చక్కగా వివరించారు. సో స్మోకింగ్ చేయడం మానేయండి. సో ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,